హయాటస్ హెర్నియా. హయాటస్ హెర్నియా అంటే ఏంటి, ఎవరికి ఆపరేషన్ అవసరం, ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చా, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. హయాటస్ హెర్నియా అంటే పొట్టలో ఉన్న స్టమక్ అంటే కడుపు, ఈ డయాఫ్రమ్లో ఉన్న ఓపెనింగ్ని మనం హయాటస్ అంటాము. ఆ హయాటస్ ద్వారా ఛాతీలోకి జారడం, ఛాతీలోకి హర్నియేట్ అవ్వడం, దాన్నే మనం హయాటస్ హెర్నియా అంటాం. ఈ డయాఫ్రమ్ అనే మజిల్, ఒక ఫ్లాట్ మజిల్ ఛాతీని మరి పొట్టని సపరేట్ చేస్తుంది అనమాట. డయాఫ్రమ్ మజిల్లో ఉన్న ఓపెనింగ్ ని హయాటస్ అంటాం. ఆ హయాటస్ లో ఈసోఫేగస్ అన్నవాహిక ఛాతీ నుంచి పొట్టలోకి వెళ్తుంది అనమాట. సో దీన్ని హయాటస్ అని చెప్తాం. ఆ ఓపెనింగ్ ఇన్ ద డయాఫ్రమ్, ఆ డయాఫ్రమ్ లో ఉన్న ఓపెనింగ్ ని మనము హయాటస్ అని చెప్తాం. నార్మలీ ఈ అన్నవాహిక ఛాతీలో ఉంటుంది, స్టమక్ అనేది పొట్టలో ఉంటుంది అనమాట. ఇవి రెండు అన్నవాహిక అంటే ఈసోఫేగస్ మరి స్టమక్ రెండు జాయిన్ అవుతాయి అనమాట. అది పొట్టలో జాయిన్ అవుతాయి అనమాట. దాన్నే గ్యాస్ట్రో ఈసోఫేజల్ జంక్షన్ అని చెప్తాం. అది పొట్టలో ఉంటుంది అనమాట. ఈ హయాటస్ ద్వారా పొట్టలో ఉన్న కంటెంట్స్ ఛాతీలోకి జారితే దాన్నే హయాటస్ హెర్నియా అని చెప్తాం. సో హయాటస్ హెర్నియాలో చాలా రకాలు ఉంటాయండి. కామన్ గా చూసేది మనం టైప్ 1 హయాటస్ హెర్నియా, దీన్నే స్లైడింగ్ హయాటస్ హెర్నియా అంటాం. ఇందులో ఏంటంటే ఆ గ్యాస్ట్రో ఈసోఫేజల్ జంక్షన్ ఏది ఉందో అది మాత్రమే ఛాతీలోకి హర్నియేట్ అవుతుంది అనమాట, స్లైడ్ అవుతూ ఛాతీలోకి వెళ్తుంది అనమాట. స్లైడింగ్ హయాటస్ హెర్నియా ఈజ్ వెరీ కామన్, చాలా కామన్, పేషెంట్స్ లో కూడా చాలా కామన్. హయాటస్ హెర్నియాలో కూడా ఇది కూడా కామనెస్ట్ టైప్ ఆఫ్ హయాటస్ హెర్నియా అనమాట. దీనివల్ల హయాటస్ హెర్నియా ఉన్న వారికి రిఫ్లక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో వెరైటీ ఏంటంటే టైప్ 2 అంటాం, ఆర్ పారా ఈసోఫేజల్ హెర్నియా అంటాం. అంటే ఆ జంక్షన్, గ్యాస్ట్రో ఈసోఫేజల్ జంక్షన్ అనేది కడుపులోనే ఉంటుంది, కానీ హయాటస్ త్రూ ఆ స్టమక్ పార్ట్, ఒక పార్ట్ ఆఫ్ స్టమక్ మాత్రం జారుతూ పైకి ఛాతీలోకి వెళ్తుంది అనమాట. దీన్నే టైప్ 2 హయాటస్ హెర్నియా కానీ పారా ఈసోఫేజల్ హెర్నియా అంటాం. రోలింగ్ టైప్ ఆఫ్ హయాటస్ హెర్నియా, ఇది ఒక డేంజరస్ టైప్ ఆఫ్ హెర్నియా. ఇది ఉంటే సర్జరీ చాలా ఇంపార్టెంట్. ఇది కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి, అందుకోసం సర్జరీ ఇస్ ఆల్వేస్ ఇండికేటెడ్ ఇన్ సచ్ పేషెంట్స్. టైప్ 3 హయాటస్ హెర్నియా అంటే టైప్ 1 ప్లస్ టైప్ 2, అంటే స్లైడింగ్ తో పాటు రోలింగ్ హెర్నియా ఉంటే దాన్ని మనము టైప్ 3 హయాటస్ హెర్నియా అని చెప్తాం. కొంతమందికి చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ హెర్నియా ఉంటుంది హయాటస్ హెర్నియా, దాన్నే టైప్ 4 హయాటస్ హెర్నియా అంటాము. స్టమక్ తో పాటు ఇతర ఆర్గన్స్ కూడా ఛాతీలోకి ఆ హయాటస్ ద్వారా హెర్నియేషన్ ఉంటే దాన్ని మనం టైప్ 4 హయాటస్ హెర్నియా అని చెప్తాం అనమాట. సో హయాటస్ హెర్నియా అనేది చాలా కామన్ అండి. అందులో టైప్ 1 హయాటస్ హెర్నియా అనేది చాలా కామన్. ఈ ఎండోస్కోపీలో టైప్ 1 హయాటస్ హెర్నియా అని కనపడగానే పేషెంట్ చాలా మంది కంగారు పడి నా దగ్గరికి వస్తుంటారు, సార్ దీన్ని ఎట్లా చేయాలి, సర్జరీ అవసరమా అని చాలా కంగారు పడి అడుగుతుంటారు అనమాట. హయాటస్ హెర్నియా అనేది జనరల్ పాపులేషన్ లో కూడా చాలా కామన్.